ఈతని ముఖస్తంభై అజాండం ప్రజ్వలమై యుండుటకేమి హేతువో మహాశ్చర్యం గుగ చింతించగన్ మహాశ్చర్యం గుగ చింతించగన్ బాలమాత్రుడైన బాలుని ముఖమందు విశ్వమెల్లనెట్లు విలసియుండు బాలు భంగితుడు భజిల్లుగాని సర్వాత్ముడాది విష్ణువగుట నిత్యము విష్ణువగుట నిత్యము. అప్పుడు అనుకున్నది యశోదమ్మ, వీడు బాలుడేమి, వీడి నోరేమి, ఇందులో విశ్వం కల్పించడం ఏమిటి? వీడు బాలుడు కాదు, వీడు విష్ణువు నిత్యము, వీడు విష్ణువు నిత్యము అని నేను యశోదాదేవిని అవునా కాదా నీ కింది మరీ చూసుకుంటూ ఉన్నదట. ఎంత చిన్న నోరు, ఇందులో ఈ అజాంతమంతా కల్పించడం ఏమిటి అని యశోదమ్మ ఆశ్చర్యపోతూ ఉన్నదట. ఏ మహాత్ముని వలన ఈ విశ్వరూపంబు గానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్ము విష్ణునఖిల లోకాధారణాత్ములెల్లబాయ ఆశ్రయింతు. ఎవరి యొక్క మహిమ చేత ఈ భావనయందు ఈ విశ్వమజాంతమంతా కనిపించిందో అలాంటి విష్ణుమూర్తిని నేను ఇప్పుడు ఆశ్రయిస్తాను అని, ఇది కలయా నిజమా వైష్ణవమాయా అని యశోదాదేవి నోరు వెళ్ళబట్టి వారి నోట్లో అలా చూస్తూ ఉండిపోయిందట. చూస్తూ ఉంటే ఆ పరమాత్మ లటుక్కుమని ఒకసారి నోరు మూసుకున్నాట. ఎప్పుడైతే ఆ నోరు మూసుకున్నాడో యశోదమ్మకు ఆవరించినటువంటి ఆ మాయ అంతా తొలగిపోయిందట. తొలగిపోగానే ముందు కనిపించినటువంటి ఆ కృష్ణుడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడట. కృష్ణ 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 అని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని నీ నోట్లోనైనా నేను చూసింది ఇది మాయా అని తన పుత్ర వాత్సల్యాన్ని కృష్ణుడి మీద చూపించింది. గట్టిగా పలుకున్న వాత్సల్యంతో దగ్గరికి తీసుకొని కృష్ణుడి తలంతా నిమిరిందట. కృష్ణుడు కూడా అమ్మఒడిలో ఏమీ తెలియని వాడిగా బుద్ధి పిల్లవాడిగా అమ్మఒడిలో ఒదిగిపోయాట. కానీ యశోదమ్మ మనసులో మాత్రము తన అనుమానం నిజమైపోయిందట. వీడు మానవ మాత్రుడు కాదు సుమా, వీడు విష్ణువు నిత్యము, వీడు విష్ణువే నిత్యము అని మనస్సులో అనుకున్నది. ఆ నిత్యమైనటువంటి పరమాత్మను మనమందరం కూడా ఒకసారి నామ సంకీర్తనతో కలుసుకుందాం. జయ గోపాల